కొడాలి సావిత్రమ్మ, కొడాలి సావిత్రమ్మ. మిస్టర్ జస్టిస్, ముద్దాయి పేర్కొన్న సాక్షి కోర్టుకు హాజరు కాలేదు అంటే ముద్దాయి ఈ కేసులో ఆమె సాక్షి అని చెప్పిన విషయమైన అబద్ధమై ఉండాలి. లేదా లేదు, సాక్షి కోర్టుకు వచ్చింది. ఈ అవిటి మనిషి ప్రాణాలు కాపాడి న్యాయస్థానానికి తీసుకురావటానికి నేను చిందించిన రక్తమే నా కన్న తల్లి ఆవేదన నిజమని నిరూపించడానికి ఆధారం. న్యాయమూర్తి గారు, ఒక సాక్షిని పైశాచికంగా చంపడానికి ప్రయత్నించారంటే ఆ దారుణం వెనక దాగి ఉన్న దావానల లాంటి నిజాన్ని పరిశీలించండి. మిస్టర్ జస్టిస్, మీ వెనక ధర్మదేవత ఉంది. గంతలు కట్టి ఉన్న ఆ కళ్లకు ఈ సంఘంలోని కుట్రలను కుయుక్తులను చీల్చి చూడగల శక్తి ఉంది. ఆ ధర్మదేవత సాక్షిగా ఈ సాక్షిని ప్రశ్నించి నా తల్లికి న్యాయం చేకూర్చండి. సాక్షిని ప్రశ్నించడానికి భూమిలో ప్రవేశపెట్టండి. సావిత్రి గారు, 1970వ సంవత్సరం మే నెల 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారిని హత్య చేశారు. ఆ రోజే మరో హత్య జరిగింది. లోగడ ఆ హత్యను మౌనంగా అంగీకరించిన ఈ ముద్దాయి ఇప్పుడు ఆ హత్యలకు కారణం శ్రీ బసవప్ప గారేనని, అందుకు సాక్ష్యం మీరేనని చెప్తోంది. అందులో ఏది నిజం? బసవప్ప చంపాడన్నదే నిజం. ఈ విషయం 14 సంవత్సరాల క్రితం కోర్టులో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను కోర్టుకు రావాలని అనుకున్నాను. కానీ నా భర్త కోర్టుకు రానివ్వకుండా నన్ను అవిటి దాన్ని చేశాడు. లోకానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. బసవప్ప శ్రీకాంతం చంపుతుండగా మీరు చూశారా? చూశాను. ఒక్క శ్రీకాంత్నే కాదు, ఆ రోజు నా బిడ్డని చంపడం కూడా చూశాను. రాజేశ్వరిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత శ్రీకాంత్ గారి కూతుర్ను కూడా చంపేస్తాడన్న భయంతో క్రింద పడుకున్న నా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఉన్న శ్రీకాంత్ గారి కూతుర్ని తీసుకుని కర్టెన్ చాటుకు పారిపోయాను. బసవప్ప లోపలికి వచ్చాడు. నా బిడ్డనే శ్రీకాంత్ గారి కూతురు అనుకుని చంపటానికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పసిదాన్ని కూడా పైలోకానికి పంపించేస్తే ఈ ఫ్యాక్టరీకి నేనే ఏకైక అధిపతినైపోతాను. అలా ఆ బిడ్డని పోగొట్టుకుని ఆ నిజాన్ని నా భర్తతో చెప్తే ఈ కనక మహాలక్ష్మిని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో మన కూతురేనని చెప్పాను. ఆ బిడ్డ నా కూతురు కాదు న్యాయమూర్తి గారు, నా యజమానురాలు. తన కూతుర్ని కోట్లాది రూపాయల ఆస్తిగా వారసురాలను చేయాలన్న దుర్బుద్ధితో అపూర్వమైన కథలల్లి చెప్తోంది. నీచుడా, జాలి దయ నీతి లేకుండా క్రూరంగా శ్రీకాంత్ గారిని చంపావు. కానీ యజమాని దగ్గర ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఆయన బిడ్డ నేను సాకాను. కన్న బిడ్డ చనిపోయిన దుఃఖాన్ని, కట్టుకున్నవాడు నన్ను అవిటి దాన్ని చేశాడన్న నిజాన్ని, నా యజమానురాలు నా ఒళ్ళో పెరుగుతోందన్న సత్యాన్ని ఇన్నాళ్ళు దాచుకుని దేవుడి లాంటి జడ్జి బాబు గారి ముందు బయట పెడుతున్నాను. అయ్యా జడ్జి గారు, నేను చెప్తున్నది నిజం. చచ్చిపోయిన నా బిడ్డ ఆత్మ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా, వెళ్ళిపోతున్న నా ప్రాణాలు సాక్షిగా ఈ కనక మహాలక్ష్మి శ్రీకాంత్ గారి కూతురే. మిస్టర్ జస్టిస్, షీ ఇస్ డెడ్. జడ్జి గారు, నన్ను కోటీశ్వరాన్ని చెయ్యాలి అని ఈ తల్లి అబద్ధం చెప్పిందని ఆ నీచుడు నింద వేశాడు. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ న్యాయశాస్త్రాలు అంగీకరిస్తే, మన హిందూ ధర్మం ఒప్పుకుంటే నేను ఈమె కన్న బిడ్డని తీర్పు చెప్పండి, ఈమె నా తల్లి అని తీర్పు చెప్పండి. నాకు ఈ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, పోయిన నా తల్లి ప్రాణాలు తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. కేవలం నేను ఈమె బిడ్డ నేను తీర్పు చెప్పమని అడుగుతున్నాను. చరిత్రలో ఈమె బిడ్డగానే మిగిలిపోతాను. యజమాని ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్న బిడ్డని కళ్ళ ముందే చంపుతున్నా నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని ఆ పేద తల్లిని తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి
ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థమవుతోంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ. నౌ ద జడ్జిమెంట్. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు. కానీ అప్పుడే ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసుబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యులు సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ధ్రువపరచబట్టి ముద్దాయి రాజేశ్వరిని విడుదల చేయడమైంది. రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను, కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైనది. అమ్మా, వద్దమ్మా, అలా కన్నీళ్లు పెట్టొద్దు. ఒక కంట రక్తాన్ని, ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా. ఏ శిక్ష నుంచి బసవప్ప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను. ఒకవేళ వాడు న్యాయానికే సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా. చూడమ్మా, అమ్మ ఎట్టుంటదో, అమ్మ చేత్తో గోరు ముద్దలు ఇడితే ఎట్టుంటదో, అమ్మ ఒళ్ళో ఆదమరిచి నిద్రపోతే ఎట్టుంటదో, ఎర్రకండ పెరిగాడమ్మా నా మనవడు. ఆ బసప్ప గారి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద ప్రేమ చూపించు. మావయ్య గారు, నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుణ్ణి ఉరికంబం ఎక్కిస్తానని నా బిడ్డ అన్న మరుక్షణంలోనే నా మనసులోని పాషాణం కరిగిపోయింది. ఇక నుంచి ఈ బిడ్డకి మాతృమూర్తిగానే మిగిలిపోతాను. అమ్మా, బాబు గారు, బాబు గారు, నేను నా భార్యను చంపాలని చూశాను, కానీ ఆ బోసుగాడు. అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న. దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే కనకమహాలక్ష్మ శ్రీకాంత్ కూతురేనన్న నిజాన్ని చెప్పింది. ఈ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తేలే వరకు ఆస్తి కోర్టు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నాను. బాబు గారు, నన్ను చంపొద్దు. నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు, అందుకే చస్తున్నావు. బాబు గారు, మీ ఆస్తి గడ్డల్లా కనక మహాలక్ష్మిగా అది ఎట్టాగో నా కూతురు కాదు. ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను. ఆల్ రైట్. మరో 2 రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు. ఈలోగా నువ్వు కనక మహాలక్ష్మిని చంపేస్తే ఆ ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు. అలాగే బాబు. శోభనాద్రి, ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరాను అని తలుచుకుంటే అంత అయోమయంగా ఉంది. నాన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్నా కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా ఖబర్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను. నమస్కారం అండి. దండాలు దశకాలు సరే, ఏడకెందుకు వచ్చా? మస్కా కొట్టడానికా? నా కూతురు కోసం వచ్చాను. ఇంకా నీ కూతురేందయ్యా కోర్టు కాదన్నాక? ముళ్ళు కర్రీ ఇచ్చానంటే 30 రోజులు పరకేస్తావు. మరి అదిగల్లు వెళ్ళేసా వెళ్తావా? ఏ చేయమంటావా అని ఏమనుకో. నీకు తెలవదమ్మా, చేలో కలుపు చెప్పులో ముళ్ళు ఎట్టాటియో సేటు చేసే ఇల్లు అట్టాటోళ్ళే. ఇలా నమ్మకూడదా? ఏమండి, నేనేం కనకమహాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్లి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది. ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు. అందుకే కూతురుగా నా కూతురు కోసం ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా. ఒరే పెళ్ళాం సత్యగా నీకు బుద్ధి రాల. ఎల్లమ్మా ఎల్లు. ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాల. ఎల్లమ్మా ఎల్లు ఎల్లు ఎల్లు. తీసుకెళ్ళా రామ్మా. ఇదేనమ్మా మీ అమ్మ సమాధి. దీపం వెలిగించమ్మా.
వసంతాలకి సచ్చెట్టున్నాడు రా ఇట్లా కొట్టు. డోంట్ వర్రీ, హీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరి పోయించావమ్మా. నువ్వెంత కసాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు. ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు. అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసు బాబు, నువ్వు నన్ను బతికించావు. నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు గానీ అతనికి తెలియకూడదు. అయ్యా, కనకమాలక్ష్మ తప్పించుకుంది. కొండే కూలిపోయేట్టు ఉన్నాడు. తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. నేను లేడే. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ బసవప్ప ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మరిగిన పులి. మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా? రామస్వామి, చిత్రం చేశానండి. ప్లీజ్ బసవప్ప గారు ఊరుకోండి. మీరు ఈ ఫైల్ ఒకసారి చూసి సంతకాలు చేస్తే మిగతా అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను. ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను. ఆ కొండయ్య గాడి పెళ్ళం ఆస్తి కోసం ఆడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది. ఊరుకో రామస్వామి, ఊరుకో. కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు? అలాగే ఇది 4 రోజులు పోయిన తర్వాత కాన్పు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది. ఊరుకో. ఇదిగో సార్, వెళ్ళొస్తాను. ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో. ఏమైందిరా? హరి హరి, గుడ్ ముహూర్తంలో ఫ్యాక్టరీ అప్పచెప్పాం. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా డౌట్ కరెక్ట్. మిషనరీ చెడిపోతే ఫ్యాక్టరీ మూతపడినట్టేనా బాబు గారు? నన్ను అడుగుతావేమిట్రా? కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. మిషనరీ ఏజో కోసవేకియా నుంచో తెప్పించి గవర్నమెంట్ ఎప్పటికో వేయిస్తుంది. ఎప్పటికోనా? అయితే వేల కొద్ది ఎకరాలు వేసిన చెరుకుపడిన ఏం కావాలి? వంట చెరుకే వాడుకోండి. ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది. కోర్టులో బోసుగాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగిపోయావేం బసవప్ప? ఎందుకు ఆపుతానయ్యా? నువ్వు ఆ కనకమహాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ నా చేయి దాటిపోయింది. ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు ధారపోసి విమానంలో మెషినరీని, ఇంజనీర్ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని, రైతులకి ఏ కష్టం లేకుండా చూసేవాడిని. మీరు పోట్లాడుకున్న మా నోటికాడ కూడు బాధించారు కదా. పిల్లల మీద పుస్తలు దాడిపడి సరికేసాం కదయ్యా. మా బతికేం కావాలా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే సమ్మెలు, సత్యాగ్రహాలు జరిపించండి. ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను. ఇతన్నే నమ్ముకుంటే మీ నోట్లో దుమ్మే. బసవప్ప, గొర్రెనే నమ్మాలి కానీ కసాయి వాడిని నమ్మకూడదు. ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ? నీ నక్క జిత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాల రాస్తాను. నా సర్వస్వం ధారపోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను. జయం మాదేనని నిరూపిస్తాను. అయ్యా, వీడి దగ్గర మంత్రశక్తులు ఏమన్నా ఉన్నాయా అని నా డౌట్. రామస్వామి, నీ డౌట్ కరెక్టేనయ్యా. ఎవరారు?
ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట, ఎక్కడుంటుందో మీకు తెలుసా? చెబుతాను కానీ మీరెవర్రా? నేను అమ్మాయి తోడుకోవాలండి, చిచి పింతండ్రినండి, ఇతను బావ. గుర్తుందంటారా మీకు? ఆ ఆడపిల్లను ఒంటరిగా పొరుగులో వదిలిపెట్టారంటరా? తప్పు ఒప్పుకుని చెంపలేసుకుందామనే వచ్చామండి. అట్ట అన్నారు, బాగుంది. ఇదిగా ఆ ఇంట్లో ఉంది. మరి ఇంకా రెస్ట్ తీసుకోండి. దొంగ సన్నాసులారా, వరసలు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నారైతే. ఎవరండి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? లేరండి, నేను ఒక్కదాన్నే. ఎండనబడి వచ్చాం, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? గోపగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట. నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి, పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి. ఎరా బంగారి, అదేమిట్రా బొగ్గేమిటి అలా బూర్లే బాచిపోయింది? కిల్లి ఏమైనా వేసావా? లేదు. కందిరీగా ఏమైనా కుట్టిందా? కాదు. చెప్పవయ్యా. అదేనండి, ఏది? చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి. మేము వచ్చే దారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి. చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్లో విడదీయబోయారండి. అందులో ఒకడు గాడ్సే లెవెల్లో చెంప పగలగొట్టాడండి. ఇదేమి జన్మరా అనేది? ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు? ఎందుకు నవ్వుతావు? నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని. నోర్మై, లెక్కలు చూడు. ఓరి నీసికా ధరగా పెళ్ళైన 7 నెలలకే బిడ్డ పుట్టినట్టు 3 నెలలకే బెల్లం చేయించాడయ్యా బోసా. ఎవరారు? లూసుబాయ్ గారు, మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి, ఇంకా ఎందుకు నూరెళ్ళ పెడతారు? గ్రామాల్లో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏమిటి జ్యోతి, శుభ్రేఖలు పట్టుకొచ్చా? నా పెళ్లి. సుబ్బయ్య గారు, ఇదిగో శుభలేఖ, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో అమ్మా, ఇదేదో చాలా చిత్రంగా ఉందా? నీ బాబు పేరు నా పేరు ఒకటే. ఈవిడికి ఎలాగూ తండ్రి లేడు, కన్యాదానం నువ్వే చేకూర్చుపోయా. కన్యాదానం చేయడం అంటే ఇష్టమే గానీ ఎరగునోడు కాళ్ళు కట్టడం అంటేనే కష్టం అమ్మా. తప్పకుండా వస్తారు కదా. రాకేం చేస్తాడు? 50 ఏళ్లుగా ఈ ఊళ్ళో పెళ్లికో పండగకో పిలిచిందని నువ్వు ఒక్కరితే. మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతామయ్యా. మొత్తం మీద అంటున్నారు, ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చుట్టూ మా వాళ్ళు తెప్పించుకుంటాంది. అంటే ఈ పిల్ల తిరిగిపోతా? తిరిగిపోతుంటే ఏం చెప్తామయ్యా? రేత్రపోడు జరిగే బాగా దేవుడు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి. మా మంచి పేరు చేశాడు బాబు. ఒరే తమ్ముడు, ఆ పెళ్లి పెట్ట నుంచి లేచి వచ్చారా? ఈ పిల్ల గుణం మంచిగా కాదట, లేచురా. నా బిడ్డ బంగారు నిప్పు లాంటిది, దాని మీద లేనిపోని నిందలు వేసి దాని బ్రతికి అన్యాయం చేయకండి. నిజమేనమ్మా, ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఎదురుగా ఉంటే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే. రాజు, జ్యోతి జ్యోతి మన కూతురా? అవునండి, మీ మాటల్ని భరించలేక, మీ ప్రవర్తన సహించలేక, సంఘం తిడుతుందని తెలిసినా, సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలి వచ్చాను. మీ నీడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని మీకు దూరంగా తీసుకొచ్చాను. అయినా దాని బతుకు బండలు చేశారండి. నేనేదో తెలియక నోటు దురుస్తూ వాగాను. ఆ పిల్ల లాంటిది కాదు, బంగారం. నా మాట నమ్మ వెంకటం. సర్లేవయ్యా, ఈ కూతురు తెలంగాణ ప్లేట్ గ్రాయించేస్తున్నావా? బాబు బాబు, చిన్నవాడి అయినా నీకు దండం పెడుతున్నాను. నా కూతురని చెప్పడం లేదు, దాని బతుకు నాశనం చేయొద్దు. నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు కాదంటావేంటయ్యా? తమ్ముడు బాబు బాబు, ఈ గడ్డ మీద రక్త మాంసాలున్న ఏ తండ్రి చేయకూడని తప్పు చేశారు బాబు. నా బిడ్డ లాంటిది కాదు బాబు. ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బెళ్ళలో 3 బళ్ళు వేయి బాబు. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. బాబు, నాన్న, నువ్వు నా పెళ్లి చూడలనే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ
నేను కష్టపడి పీట్ల మీద ఒక తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇదంతా నా నోటి దురుస్తనం వల్లే జరిగిందమ్మా. అగ్ని సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగు మీదే వాత పెట్టుకుంటానమ్మా, వాత పెట్టుకుంటాను. తమ్ముడు నువ్వు పదరా. ఆగండి. జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా? మక్కలు ఎరగదంతాను. పెళ్లి కొడుక పెళ్లి పెళ్లి మీద కూర్చో. కూర్చోరు తమ్ముడు. పదమ్మా జ్యోతి. నిద్రపోయేవాడిని చంపితే మహా పాపం రా. అందుకే నిద్ర లేపి మరీ చంపుతున్నా. నేను చంపుతున్నా. చంపకపోతే రేపు జరగబోయే ఎంక్వైరీలో మా కొంపల ముచ్చు స్టేట్మెంట్ ఇస్తాం. సత్యవధానం అయిపోతుంది. నన్ను చంపకండి రా. తెలుపు ఆ కొండయ్య పాతలో ఇరుక్కుపోయాడు. తగలబడి సస్తాడేమోరా. బాబు, నేను చేసిన పాపాలే నన్ను తీసుకుపోతున్నాయి. రేపు ఎంక్వైరీలో ఆ బసప్ప గారు చేసిన దుర్మార్గాలకి నేను సాక్షిగా నిలబడతానని ఆడి మనుషులతో నన్ను కొండయ్య గాడి ఆత్మశాంతి కోసం నువ్వు చావడానికే వచ్చావా పిన్నమనేని బోసు బాబు? ప్రాణాలని బ్రాందీ గ్లాసులో కలుపుకుని తాగి మీ అందరి ప్రాణాలు తోడేయటానికే వచ్చాను. ఇలాంటి వెర్రి కూతలు కూసే ఒకప్పుడు నీ తండ్రి వల్ల కాటికి వెళ్ళిపోయాడు. అన్నింటికీ బదులు తీర్చుకోవడానికే వచ్చాను రా. నా తండ్రిని చంపినందుకు నీ తాట ఒలిచి, నా తల్లిని జైలు పాలు చేసినందుకు నీ కీళ్లు విరిచి, రైతుల కడుపు మంటను చల్లార్చే చెరుకు పంటను మంటల్లో ఆహుతి చేసినందుకు నీ డొక్క చీల్చి సాక్ష్యం చెప్పవలసిన కొండయ్యను కాల్చి చంపినందుకు నిన్ను అదే మంటల్లో మార్చి మసి చేస్తాను రా. నీ ఇష్టం వచ్చినట్టు విరిచేయడానికి నేను తోలు బొమ్మను కాదు, జోడుగొళ్ళ బసవప్పను. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే సజీవ సమాధి చేస్తాను. నిన్ను సకుటుంబంగా సమాధి చేస్తాను. తాగు. ఒక్కడుగు ముందుకు వేశావా అంతమైపోతావు. ఇప్పుడు వేయబోయే అడుగు నీ గుండెల మీదే వేస్తాను. చిరుత పులిలా చిందులు వేసిన చిట్టెలుక ఇప్పుడేమైంది? బంగారు డాడీ, శోష వచ్చేలా హింసించి మూర్ఛపోయేలా చేసి మూటగట్టి నా గెస్ట్ హౌస్ కి తీసుకురా, ఆడుకుంటాను. ఆడపిల్ల మీద కన్ను వేశానని నన్ను మురిక్కాలలో పడేస్తావా? తొందరపడి చేయి చేసుకున్నందుకు నీ బాబుకు బదులు నువ్వు తినాల్సి వస్తుంది. ఆ తన్నులు వీడి పొగ దిగే వరకు కొట్టండి తిన బాబు.
ముసలాడా, ఊరికే నక్క కోతలకు వైపు నీ ప్రాణాలకేం భయం లేదు. నార్మల్ సావు కబురు మోయటానికే నిన్ను వదిలేస్తున్నాను. ఆ బసవప్పగాడితో చెప్పు, వాడు చేసిన నేరాలు అంగీకరించే వరకు వాడి కొడుకు నా దగ్గరే బందీగా ఉంటాడని చెప్పు. చూడండి బసవప్ప గారు, 14 ఏళ్ల క్రితం షుగర్ ఫ్యాక్టరీకి మన శ్రీకాంత్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు. ఆయన్ను హత్య చేసే నేరానికి ఈ రాజేశ్వరి 14 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయినా ఎప్పుడో ముగిసిపోయిన ఈ కేసు ఇప్పుడు విచారణ చేయడంలో అర్థమేమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. ఆ కేసు ముగిసిపోవచ్చు బసవప్ప, కానీ నా భర్తని నువ్వు హత్య చేశావన్న కేసు అలాగే ఉంది. దాని మీదే ఇప్పుడు విచారణ జరుగుతుంది. సార్, మీకు ఫోన్ వచ్చింది. సార్, ఫోన్ వచ్చిందట, మాట్లాడి రావచ్చా? అలాగే వెళ్ళండి. హలో, ఎవరు? బసవప్ప. బోసు బాబా. ఎంక్వైరీలో నా తండ్రిని శ్రీకాంత్ని చంపింది నువ్వేనని ఒప్పుకుని ఎంక్వైరీ ఆఫీసర్ని తీసుకుని సరాసరి జడ్జి గారింటికి రావాలి. రాకపోతే డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ, నన్ను కాపాడాడి. నా కొడుకుని ఏం చేస్తున్నావు? డాడీ, 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 ఇదిగో వాడిని ఏం చెయ్యొద్దు. బోసు బాబు, ఇప్పుడే నేను జడ్జి గారింటి బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్ తో కలిసి బసవప్ప తన నేరాలు ఒప్పుకోవడానికి వస్తాడని బోసుబాబు చెప్పాడు. నాకు నమ్మకం లేదు సార్. సార్, ఆ బసవప్ప మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. తుపాకులతో నన్ను వెంటాడారు. నీ మాట మాకు సాక్ష్యం కాదు బోసుబాబు. సాక్ష్యం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నంలోనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి సార్. ఒక సాక్ష్యం సేకరించడానికి నేను చేసిన ప్రయత్నానికి ఫ్యాక్టరీయే మూతబడింది. మరో సాక్ష్యం సంపాదించడానికి నేను చేసిన ప్రయత్నానికి కొండయ్య ప్రాణాలే పోయాయి. ఇప్పుడు మరో సాక్ష్యం సేకరించడానికి నా ప్రాణాలే బలివలసి వస్తోంది. వాళ్ళెందుకు దాడి చేశారు నీ మీద? బసవప్ప చేత నిజం చెప్పించడం కోసం నేను అతని కొడుకును బంధించాను. అది చట్ట ప్రకారం నేరం. ఎందరో నేరస్తులకు మీ చట్టమే గొడుగు పడుతోంది సార్. నేరం నిరూపించడానికి మాత్రమే నేను చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాను. అయినా అది క్షమార్హం కాదు. ఎక్కడున్నాడు బసవప్ప కొడుకు? ఇక్కడే ఉన్నాడు. ఆగో, ఆగో. Come on. Quick. కమాలేసే. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు 5 జతల కాకి బట్టలు, టెర్రీ కాటనవి ఉచితంగా ఇస్తాను. నా కొడుకును మర్యాదగా అప్పగించు. నువ్వు నేరాలన్నీ అంగీకరిస్తే తప్ప నీ కొడుకు నీకు దక్కడం. అలాగా? ఒరేయ్, కనక మహాలక్ష్మిని తీసుకురండి. యావదాస్తికి వారసురాలు,
కౌజు పిట్టలాగా మా చేతిలో గిజగిజా కొట్టుకుంటూ ఎందుకు బతికుందో తెలుసా? నా వారసుడు నీ చేతిలో ఉన్నాడు గనక. వాణ్ణి విడిచిపెట్టకపోతే తక్షణం కనకమహాలక్ష్మిని చంపేస్తాను. అయ్యా, మన బంగారు బాబు మాట్లాడేమిటి? భయంతో బెదిరిపోయి పక్షవాతం వచ్చి నోరు పడిపోయిందేమోనని నా డౌట్. నా కొడుకు చేత నువ్వు మాట్లాడించాలి, లేకపోతే కనకమహాలక్ష్మిని చంపేస్తాను. డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ. వీడు నన్ను చంపేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బంగారు, అలాగే బోసు, ఓకే, ఒప్పుకుంటున్నాను. నువ్వు కనక మహాలక్ష్మిని ఇటుపక్క పంపించు, నేను నీ కొడుకుని అటుపక్క పంపిస్తాను. అలాగే నా కొడుకు నేను చెయ్యొద్దు. కనకమహాలక్ష్మిని వదిలిపెట్టేయండిరా. డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ. వీడు నన్ను చంపేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బాబు, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కనకమహాలక్ష్మిని కాల్చి తప్పండి. నిన్ను
బసవప్ప, ఇంత జరిగాక మంచివాడు అనిపించుకో. ఇప్పటికైనా నిజం చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ కనక మహాలక్ష్మి ఫ్యాక్టరీ కాదు వారసురాలు. సుబాబుని చంపాలని నేను చూస్తే ఆ వర్షంలో వచ్చి నన్ను రక్షించాడు. ఆ ఉత్తముడి కోసమైనా నేను నిజం చెప్తాను. శ్రీకాంత్ను చంపింది నేను, ఫ్యాక్టరీని నాశనం చేసింది నేను, రవీంద్రను పాముతో కరిపించి చంపించింది నేనే. చెరుకు రైతులకు నేను చేసిన ద్రోహానికి నాకు చెరుకు తోటలోనే శిక్ష పడింది. బోసు, జయం నీదే. బోసు, జయం మనదే, జయం మనదే.